పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి మనకు ఎలాంటి భక్తి ఉండాలి అని ఇక్కడ లేఖనం చదివిస్తుంది అంటే చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై, అంటే ఏ భక్తి లాభ సాధకమై ఉన్నదంట, ఏది లాభకరం ఈ రోజు మనకు అంటే సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకమై. అంటే సంతుష్టి అంటే ఏంటి? సంతుష్టి అంటే సంపూర్ణంగా ఆయన పైన ఆనుకోవడము. ఇంకోటి ఏంటంటే ఉన్న దాంట్లో ఉండటము, తృప్తిగా ఉండటం. అంటే సంతుష్టి అని అంటే ఏదైతే ఉన్నదో అందులో తృప్తిగా ఉండటము. ముఖ్యంగా విశ్వాస విషయంలో దేవుని పైన పూర్తి నమ్మకం కలిగి ఉండటము అనేది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఆయన మీద పూర్తిగా ఆనుకోవడము. మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు తన శిష్యులతో సముద్రంలో ఓడపైన వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు నీటి మీద నడుస్తూ వస్తున్నాడు. ఆ శిష్యులు కూడా ఏం చేశారు? ఎవరండి? పేతురు గారు ఏమన్నాడు? ప్రభువా, నేను కూడా అలా నడుచుటకు నాకు సెలవిమ్మంటే నడిచి రమ్మన్నప్పుడు ఏం చేశాడు? పేతురు నడుచుకుంటూ కొద్ది దూరము వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చూశాడు? ఎటు చూశాడు అంటే ఆ గాలులు అలల వైపు చూసేసి మునిగిపోయాడు. అంటే మన భక్తి ఎలా ఉంది ఈరోజు అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనము పూర్తిగా ఆయన పైన మనం ఆడుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా? అంటే భక్తి విషయంలో మనం పరిశీలన చేస్తే అదే చెప్తున్నాడు దేవుడు. ఈ సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి ఉండాలని అంటున్నాడు. అసలు ఈ సంతుష్టి ఎందుకు ఉండాలంటే ఈ లోకంలో చాలా మందికి మనం చూస్తూ ఉన్నాం, చాలా డబ్బున్న వాళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి సంతుష్టి ఉందా అంటే లేదు. ఎందుకంటే ఎంత ఉన్నా ఏమున్నా ఈ లోకంలో సంతుష్టి అనేది లేదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనం ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకం విడిచిపోయినాను, ఈ సంతుష్టి అనేది ఉండాలి. కాబట్టి తృప్తిగా మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. దేవుడు తగిన సమయమందు ఆయన మనల్లో హెచ్చరిస్తాడు. కాబట్టి అందుకే లేఖనం పౌలు గారు చెప్తున్నాడు అంటే విశ్వాసం హెచ్చరిస్తూ పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి యొక్క దైవజనుడు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ భక్తి అంటే భక్తి విషయంలో దేవునికి మానవునికి గల సంబంధము. అంటే సాధారణంగా మనము భక్తి అని దేని గురించి చెప్తామండి? పలానా వ్యక్తి భక్తి కలిగి ఉన్నాడు, పలానా కుటుంబం భక్తి కలిగి ఉంది, పలానా వారు భక్తి కలిగి ఉన్నారు అని అంటే మనం ఏం చెప్తాం? ఈ వ్యక్తి భక్తి పరుడు అండి అని చెప్పాలంటే మనం కొన్ని విషయాలు చెప్తాం. ఏం చెప్తామండి? ఆయనే ఇక్కడికంటే ప్రతి వారము ఆలయానికి వస్తున్నాడండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధులతో సహవాసము కలిగి జీవిస్తున్నాడు, ఇక ఇదేనండి భక్తి, ఇక సరిపోయింది అని మనం అనుకుంటాం. భక్తి అంటే ఇంతేనండి, మనం వెళ్ళడము, ప్రార్థన చేయడము, దేవునితో మరి కొద్ది సమయం ఉండడం, రావడం. కానీ దేవుడు అలా కోరుకున్నట్లేదు. దేవుడు అనునిత్యము ప్రతి క్షణము ఆయనతో ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందుకు అంటే దేవునికి మనకున్నటువంటి భక్తి ఎంత ఉందో చూడండి. ఇప్పుడు నీటిలో ఉన్నటువంటి చేప బయటకు తీస్తే ఏమైతే ఎంత క్షణం బతుకుతుంది? కొద్ది క్షణమే. అదే విధంగా దేవునికి మనకు ఎడబాటు జరుగుతూ ఉంటే మనం కూడా మన ఆత్మీయ స్థితిలో మరి దూరమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే సంతుష్టి సహితమైన భక్తి ఉండాలంటే మనం ఎప్పుడు ప్రభు మీద ఆనుకొని ఉండాలి. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి బైబిల్ ఏం చెప్తుంది దైవ భక్తి, ఈ దైవ భక్తి గురించి? అంటే నరులకు మరి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మరి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. భక్తి అంటే దేవునితో అవినాభావ సంబంధం. ఏం కలిగి ఉండాలంటే దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. దేవుణ్ణి నిండి ఉండాలి. ఏంటి? రెండవది దేవుణ్ణి నిండి ఉండటము, మూడవది దేవుణ్ణి పోలి ఉండటము, నాలుగవది దేవుణ్ణి కలిగి ఉండటము. దేవుణ్ణి తెలుసడం వేరు, దేవుణ్ణి కలిగి ఉండడం అనేది వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుణ్ణి కలిగి ఉండడం అంటే దేవుని క్రియ మనలో జరగాలి. ఒక వ్యక్తిని మనం చూస్తే ఇతడు దొంగ అని ఎలా చెప్తామండి? మనం దొంగ అని చెప్పాలంటే ఏం చెప్తాం? ఏదన్నా ఒక దొంగ మన ఇంట్లో నుంచి ఏదైనా ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన పేరు మనకు తెలుసా? కానీ ఏమంటాం మనం? దొంగ దొంగ దొంగ. ఎందుకు దొంగ అంటున్నాం అంటే దాని యొక్క క్రియ, ఆయన యొక్క స్వభావం ఏమి కనపరుస్తుందంటే దొంగతనం. ఆయన పేరు మనకు తెలియదు కానీ ఆ క్రియను బట్టి, ఆ స్వభావాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఇతడు దొంగ అని. అదే విధంగా ప్రియులారా, మనంలో దేవుడు నిండి ఉంటే, దేవునిని కలిగి ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే మన క్రియలు కూడా ఆయనను కనపరిచేలా
ఉంటాయి. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే ఎక్కడున్నాడట? మీలో ఉన్నవాడు అంటే మనలో ఉండాలి. ఆయన దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే ఆయన మనలో ఉండాలి. ఆయన మనలో ఉన్నప్పుడే మరి భక్తి విషయంలో క్రియ అనేది జరిగేటటువంటి పరిస్థితి. చూద్దాం లేఖనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రియులారా చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నాడు. ఈ లోకాధికారి ఎవరు? లోకాధికారి ఎవరండి? అపవాది. ఈ లోకమంతా అనే అనుభవంలో ఉన్నది ఇప్పుడు. అంటే ఈ లోకంలో ఉన్నవాడిని మనం జయించాలి అని అంటే మనలో ఎవరు ఉండాలట? చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడు అంటే దేవుని వాక్యము, దేవుని మాట మనలో ఉండాలి మొదట. అప్పుడు దేవుడు మనతో సహవాసం చేస్తాడు. దేవునికి నరులకు మధ్యలో ఆ భక్తి భావము, ప్రేమ భావం అనేది కలిగేటటువంటి పరిస్థితి. ప్రియులారా మనము సాతాను ఎప్పుడు జయించగలుగుతాము అంటే వాక్యము మొదట మన హృదయంలోనికి రావాలి. అప్పుడు మనము సాతాను జయించగలుగుతాం. అంటే వాక్యం చేతనే తప్ప మరి దేనితో మనల్ని సాతాను జయించేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రియులారా భక్తి విషయంలో మనం పరిశీలన చేస్తే, మనము ఆలయానికి రావటము, ప్రార్థన చేయటము, మరి సహవాసులతో పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండటం మాత్రమే కాదు భక్తి అంటే. ఏంటంటే లేఖనం ఏం చెప్తుందంటే ఇంత మాత్రమే కాదు, ఇంకా దేవునితో అవినాభావ సంబంధము కలిగి ఉండటము, దేవుణ్ణి ఇమిడి ఉండటము, దేవుణ్ణి కలిగి ఉండటం అని లేఖనం చెల్లిస్తుంది. అయితే పిల్లలు మరి పరిశుద్ధం మనం పరిశీలిస్తే పూర్వకాలం మందు దేవునితో సహవాసం చేసిన వారు, దేవుణ్ణి కలిగి ఉండిన వారు, వారు ఎలా జీవించారు దేవునితో అనేది మనం కొద్ది మాటలు మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ ప్రియులను మనం పరిశీలన చేస్తే మొదట హానోకు విషయంలో మనం పరిశీలన చేద్దామండి. హానోకు ఏం చేశాడంట? దేవునితో నడిచాడు. నడవటం అంటే మనం అనుకుంటున్నాం నడవటం అంటే ఈ కాళ్ళకి దూరానికి ఉన్నటువంటి సంబంధం కాదండి. దాని గురించి కాదు. నడవటము అని అంటే దేవుని యొక్క మాటను నెరవేర్చటము, దేవుని చిత్తానికి లోబడి బ్రతకటము, దానినే నడవటం అంటారు. నడవటము అని అంటే మన మీద ఈ కాలికి దూరానికి ఉన్నటువంటి పరిస్థితి కాదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ మనం పరిస్థితి చేద్దాం. చూడండి ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనంలో హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు గనక అతడు లేకపోయాడు. అయితే ప్రియులారా హానోకు విషయంలో ఇప్పటి వరకు అనేకులలో సరైనటువంటి స్పష్టత లేనట్టుగా మనకు కనబడుతుంది. అంటే హానోకును దేవుడు ఎక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళాడని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఎక్కడికి? అక్కడే చాలా మంది అక్కడ పొరపడతా ఉన్నారు. పరలోకానికి వెళ్ళింది ఎవరు, అక్కడి నుంచి వచ్చింది ఎవరు అనేది మనకు మొదట అర్థం కావాలి. చాలా మంది సాక్షులు కూడా చెప్తా ఉంటారు, నేను పరలోకం వెళ్ళాను, ప్రభు నాతో ఇది మాట్లాడాడండి, ప్రభు నాతో అది మాట్లాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే హానోకును డైరెక్ట్ అలాగే తీసుకెళ్లిపోయాడు, ఆయన మరణం చూడకుండానే కొనిపోయాడు, డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు పరలోకం వెళ్ళిపోయే పరిస్థితి ఉందా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోలేదు. దాని గురించి ఈరోజు పూర్తిగా నేర్చుకుందాం. హానోకు విషయంలో ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఈ సరైనటువంటి స్పష్టత ఎందుకు లేదంటే బైబుల్ పరిశీలన అనేది చాలా తక్కువ కనపడుతుంది. అంటే దేవునితో ఎక్కడ నడిచాడు ఇతడు? ఎక్కడ నడిచాడు? దేవునితో నడవడం అంటే దేవుని ఇష్టాన్ని, దేవుని ఆలోచనలను, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. మనము మన గురించి ఆలోచించకుండా దేవుని గురించి మనం దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చిన వారమై ఉండాలి. అలాగే మనం పరిశీలన చేస్తే క్రీస్తు ఏం చేశాడండి? క్రీస్తు మనకు తన అడుగు జాడలు ఏం చేశాడట? మాదిరిగా ఉంచిపోయాడు. అంటే మనం ఎక్కడ నడవాలి, ఎవరితో నడవాలి అంటే ఇప్పుడు సంఘము అనేది ఎవరితో నడవాలి? అందుకే ఏం చెప్తుంది ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు
మీకు మాదిరి ఉంచిపోయాడు. అంటే ఈ రోజు సంఘము ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎందుకు పిలువబడ్డాము అది చెప్తున్నాడు. ఎందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకోవడం వలనని మీకు మాదిరి ఉంచిపోయాడంట. అంటే ఆయన ఏంటి? ఆయన అడుగు జాడలు. యేసుక్రీస్తు లోకంలో ఏమన్నాడు? నా స్వనీతిని నెరవేర్చుకుంటున్నాను అన్నాడా, లేక నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడా? నేను మాట్లాడే ప్రతి మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అన్న. నేను ఏమి చెయ్యాలో ఆయన నాకు ఏమి చెప్పాడో నేను దానినే చేస్తున్నాను. నన్ను కాదు, నా క్రియలను బట్టి మీరు నమ్ముడి. ఆయన మూలంగా నేను వచ్చాను, ఆయన చెప్పినటువంటి పనులు నేను చేస్తున్నానని ప్రభు వారు మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు యూదులతో ఆ రోజు ఇచ్చినట్టుగా మనం సువార్తలలో చాలా స్పష్టంగా మనము పరిశీలన చేయగలం. అంటే యేసుక్రీస్తు వారు ఏమి అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయాడంటే దేవుణ్ణి ఎలా దేవుని యొక్క ప్రేమను ఎలా ఈ లోకంలో మనము కనపరచాలి. ఆయన అడుగుజాడలు ఒక సహోదరు నిమిత్తము తన ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన సర్వలోక మాన ప్రాక్షాళన కోసమై తన ఆఖరి రక్తపు బిందువు వరకు ఆయన కార్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను గారు రాసిన పత్రికలు అవసరం లేదని తీయకండి, మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. అంటే మనం ఏమి చేయాలి? ఒక ఆత్మను రక్షించే విషయంలో అంటే మనము ఎంత వరకు కూడా మనము క్షమించగలగాలి, ఎంతవరకు కూడా వారితో సహవాసం చేస్తూ అనేక మందిని నిత్య జీవానికి నడిపించాలని లేఖనం చెలవిస్తా ఉందండి. ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలే ఎందో నడుచుకున్న వలన మనకు మాదిరి జీవితాన్ని ఈ లోకంలో ఉంచిపోయాడు. అయితే ప్రియులారా, మనం హానోకు దగ్గరికి వద్దాం. ఇక హానోకు గురించి మనం పరిశీలన చేస్తే విశ్వాసం బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడాలి. ఇక్కడ ఆగండి, మనం ఇప్పుడు విశ్వాసమును బట్టి హానోకు ఏం చేశాడంట? శరీర మరణము చూడకుండా కొనిపోబడు, అంటే చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడట? అదండి, ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే దేవునికి ఇష్టం. అంటే దేవుడు మనకు తెలుసు అంటే సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు తెలుసు అండి, నేను క్రైస్తవునండి అంటే సరిపోదు. నువ్వు ఎవరు ఎరగాల నిన్ను? దేవుడు. ఇక్కడ హానోకు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడికి ఇష్టడై ఉండేనట. అతను ఎలా ఉన్నాడట? ఇష్టడుగా, దేవునికి ఇష్టంగా జీవించాడు. అది మన జీవితాల్లో కూడా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సాక్ష్యం పొందని, ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందని కనుక దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక అతను కనపడలేదు. అయితే ప్రియులారా, దేవుని చిత్తము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడము, దేవునితో నడవటం. కాబట్టి దేవుడు హానోకును కొనిపోయాడంటే మరణించకుండానే పరలోకం వెళ్ళిపోయాడనే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. నిజమేనా? పోవచ్చా? శరీరంతో పరలోకం వెళ్ళగలుగుతామా? ఇంతవరకు పరలోకానికి వచ్చింది ఎవరు? పరలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళింది ఎవరు? యేసుక్రీస్తు తప్ప ఇప్పటి వరకు ఎవరైనా పరలోకం వెళ్ళగలిగారా? బైబిల్ చెప్తుంది ఎక్కడైనా వెళ్ళారని. మరి చాలా మంది సాక్ష్యాలు వింటాం కదండి మనం. నేను పరలోకం వెళ్ళానండి, దేవుడు నాకు ఇది బయలుపరచాడండి, అది బయలుపరచాడండి, దేవునితో నాకు ఇది చెప్పాడండి చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరిని తప్పు పడతా ఉన్నారు? అంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, వాక్యానికి విరుద్ధంగా వీళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారండి. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరైనా ఉన్నారా? కొనిపోయాడు అని అంటే ఎక్కడికి కొనిపోయాడని ఒక స్పష్టత మనకు రావాలి. ఎందుకంటే బైబిల్ పరిశీలనగా చదవాలి. బైబిల్ మాకు మాట ఒక దగ్గర రాపించి ఉంచాడంటే దాని గురించి పూర్తి వివరణ అనేది మళ్ళీ బైబిల్లో వెతకాలి. అంతే తప్ప బైబిల్ జ్ఞానాన్ని తీసుకొచ్చి లోక జ్ఞానంతో కలిపేస్తే అది ఎప్పటికి కూడా సరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథము వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో మనం పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథము మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు? చూడండి ప్రియులారా, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవరు కూడా? అంటే ఈ శరీరం అనేది
ఉండేదే, ఇక్కడ ఉండిపోయేది. కానీ శరీరంతో పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మకు ఇంకొక శరీరం కావాలి, అదే అక్షయ శరీరం. ఆ అక్షయ శరీరాలు ఇప్పుడు రావు అక్షయ శరీరాలు. ఆ అక్షయ శరీరాలు దేవుని చేత కట్టబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఒకే శరీరానికి రెండు ఆత్మలు అనే సబ్జెక్టు మనం త్వరలో నేర్చుకుందాం. అయితే మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలు చదివిస్తున్నాయి. ఇంకా మనం పరిశీలన చేస్తే మరణమునకు సర్వ జీవులకు నియమింపబడినటువంటి సంకేత సమాజములకు నీవు నన్ను రప్పించిను అంటే మరణం అనేది సర్వ జీవులకు అనేది నియమింపబడినటువంటి పరిస్థితి. కానీ ఈ దేహంతోనే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే దేవుడు శరీరానికి ఏం చేశాడండి? శరీరానికి ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అవునా? ఆదము అవ్వలకు శరీరానికి తీర్పు తీర్చాడు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ శరీరానికి తీర్పు అనేది తీర్చేశాడు. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పిన. అంటే చూడండి, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ లోకానికి వచ్చినటువంటి ఈ శరీరము ఇది ఈ లోకములోనే మన్నైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఈ లోకానికి వచ్చినటువంటి ఈ శరీరము ఈ లోకంలోనే మట్టి కావాలి. మనం పరలోకం వెళ్ళాలంటే దీనికి ఇంకొక శరీరము కావాలి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్తున్నారు? శరీరాలతోనే చాలా మంది పరలోకం వెళ్ళిపోయారని ఇప్పటికని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బైబిల్ దాన్ని ఎప్పటికి కూడా మరి దాన్ని ఎప్పటికి కూడా మద్దతు పలకదు. దానికి ఎప్పటికి కూడా సత్యము అసత్యానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉండేటటువంటి పరిస్థితి. అంతే ఇంకా పరిశుద్ధాత్మని బోధ కూడా మనం పరిశీలన చేస్తే ఏం చెప్తుందంటే, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు అంటాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. ఎందుకంటే నేను ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ గ్రంథములో మనం చెబుతున్నటువంటి వాక్యము అలా ఉన్నదా లేదా అని బైబిల్ మొదట మనము పరిశోధనగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడే దేవుని యొక్క జ్ఞానము అనేది మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మాటలు అనేది మన హృదయంలోనికి వస్తాయి. అంతే తప్ప చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ బైబిల్ చదవరు, ఇంటికాడ కూడా బైబిల్ చదవరు. మరి ఎలా మనకు దేవుని జ్ఞానం చదవాలి? నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఏంటంటే చాలా రిఫరెన్స్ చూపిస్తుంటే, నేను మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క జ్ఞానానుసారంగా ఉంటది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం నేను చెప్తాను. కానీ ఈ లోక సంబంధం అనేది తీసుకొచ్చి దేవుని సంఘంలో మనకు అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చెప్పమన్నాడు. అందుకే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము బయలుపరచాలి. అందుకే ఏం చెప్తున్నా చూడండి, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. ఈ క్షయమైనది అక్షయతను స్వతంత్రించుకోవాలి అంటే దీనికి అక్షయ శరీరం అనేది కావాలి. అయితే ప్రియులారా, మరి ఇప్పటి వరకు ఈ నిద్రించినటువంటి నీతిమంతులు మరి ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఇది కూడా మనకు ప్రశ్నే. మరి హానోకు మరణము చూడకుండా కొనిపోయాడని చెప్తా ఉన్నావు, బాగా ఉంది. కానీ మరి ఇప్పటి వరకు నిద్రించినటువంటి నీతిమంతులు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? మరి పరలోకానికి వెళ్తున్నారా లేదా అనేది మనకు ఒక స్పష్టత అనేది రావాలి. మరి ఎక్కడికి వెళ్తున్నారు నిద్రించినటువంటి నీతిమంతులు? ఇప్పటి వరకు హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించినటువంటి నీతిమంతుల్లో మృతిని జయించి తిరిగింది, సజీవుడిగా లేచింది ఒక్కడే. ఆయన పరలోకం నుండి వచ్చాడు, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. అంతే తప్ప ఇప్పటి వరకు పరలోకం వెళ్ళింది ఎవరు కూడా లేదు, ప్రభువు తప్ప అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇకపోతే రెండవది, మరి హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించినటువంటి నీతిమంతులు ఎక్కడ ఉన్నాయి వారి ఆత్మలు అనేది మనం పరిశీలన చేస్తే ఎక్కడ ఉన్నాయండి? పాతాళ అంటే భూమి కింద పాతాళ లోకంలో రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఒకటేమో వేదనకరమైనటువంటి స్థలము, అదే నరకము. రెండవదేమో పరదేశు, నీతిమంతులు నెమ్మది పొందేటటువంటి
స్థలం. ఇది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఇప్పటి వరకు హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించినటువంటి నీతిమంతుల ఆత్మలు బలిపీఠము. బలిపీఠం అంటే ఏంటండి? బలిపీఠం అంటే ఏంటి? ఇది ఈ బలిపీఠం కాదండి. అంటే బలిపీఠం అంటే క్రీస్తు ఎక్కడైతే మృతి పొందాడంటే భూమి మీద, దీన్ని బలిపీఠం అంటారు. దీని క్రింది భాగంలో నిద్రించినటువంటి నీతిమంతుల ఆత్మలు అనేవి ఉన్నాయని మనం మొట్టమొదట లేఖనాన్ని మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను ఎక్కడ చూశాడండి? బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందు అని బిగ్గరగా చెప్పి, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను, మరియు ఇది చాలా జాగ్రత్తగా వినాలండి, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలనని వారితో చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి నిద్రించినటువంటి నీతిమంతులు? అంటే బలిపీఠం కింద అంటే పాతాళ లోకంలో 2 స్థలాలు ఉన్నాయా? ఉన్నాయండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 23 నుంచి 24 వచనం చదువుకుంటారని చూద్దాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి ఎక్కడ ఉన్నాడండి అబ్రహాము? అబ్రహాము నీతిమంతుడా కాదా? హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించినటువంటి నీతిమంతుల ఆత్మలు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఏం బోధిస్తున్నారు? ఏం చెప్పబడుతుంది? చదవమ్మా. పాతాళంలో ధనవంతుడు బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేణుకొలను నీటిలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో ఒక్క నిమిషం యాతన పడుతున్నానని చెప్పండి. ఇప్పుడు పాతాళ లోకంలో మనకు ఎన్ని ప్రదేశాలు కనబడతా ఉన్నాయి? 2 ప్రదేశాలు. ఒకటేమో నిద్రించినటువంటి నీతిమంతులు నెమ్మది పొందుతున్నటువంటి స్థలంలోనే అబ్రహాము ఉన్నాడు. చనిపోయినటువంటి లాజరు కూడా అక్కడికే వెళ్ళాడు. లాజరుతో పాటు ఎక్కడైతే లాజరు జీవించడం యజమానులు కూడా చనిపోయి పాతాళ లోకంలో బాధపడుతూ అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ కన్నులెత్తి అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరును చూసి అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవ్వండి. అంటే మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించినటువంటి నీతిమంతుల్లో యేసుక్రీస్తుతో పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చదవండి, చాలా అద్భుతంగా కనబడతాయి. అబ్రహాము కుమారుడా, నీ జీవిత కాలం మట్టుకు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది. అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఏంటండి ఏం పొందుతున్నాడు? ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడ? ఇది పాతాళ లోకంలో ఉన్నటువంటి 2 ప్రదేశాల గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెలవిస్తుంది. వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంది. ఇదండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం పరిశీలన చేస్తే నిద్రించినటువంటి నీతిమంతుల ఆత్మలు పాతాళ లోకంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటేమో నిద్రించినటువంటి
నీతిమంతులు నెమ్మది పొందే స్థలము. వీళ్ళు ఎప్పటి వరకు నిద్రిస్తూ నెమ్మది పొందుతారంటే క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు వీరు అక్కడనే ఉంటారు. రెండవది, మరణించినటువంటి అనీతిమంతులు ఎక్కడ బాధపడుతున్నారంటే పాతాళ లోకంలో, అగ్ని జ్వాలలో, నరకములో. అదే పాతాళ లోకంలో రెండో స్థలంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా క్లారిటీగా మనకు అర్థమవుతా ఉన్నా, చెప్తా ఉన్నా. చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే ఇంకా చాలా మంది పరలోకానికి వెళ్ళొచ్చారండి, పరలోకం వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్పాడు. తనతో సిలువ వేసినటువంటి దొంగతో ఏమన్నాడండి? నువ్వు డైరెక్ట్ నాతో పరలోకం వస్తావన్నాడా, ఎక్కడికి పోతావు అన్నాడు? ఇది మనం చాలా అంటే బైబిల్లో ఎందుకు నేను ప్రతి ఒక్క రిఫరెన్స్ చూపిస్తున్నా అంటే, మనము వినేది సత్యమా అసత్యం అనేది మనకు అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చాలా క్లుప్తంగా కరెక్ట్ గా మనం పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా క్లుప్తంగా మనకు బైబిల్ గ్రంథము చదివేటటువంటి లేఖనము అవునా కాదా అనేది ఒక ఆలోచన అనేది మనకు మొట్టమొదట వస్తే దేవుని యొక్క సంకల్పం అనేది అదే మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు మనం పరిశీలన చేస్తే, లూకాసు వార్త ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు నిద్రించినటువంటి నీతిమంతులు అంటే పరదేశిలో, పాతాళ లోకంలో నీతిమంతులు మరి విశ్రమించేటటువంటి స్థలము, దానిని నెమ్మది పొందేటటువంటి స్థలం అని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథం చూపిస్తుంది. అయితే ఇంకొక ప్రశ్న మనకు రావాలి ఇక్కడ. అయితే సిలువ మీద ఉన్న దొంగ ఏంటండి? నీతిమంతుడా? మరి ఎలా పరదేశకు వెళ్ళగలిగాడు? నిద్రించినటువంటి నీతిమంతులు వెళ్లే స్థలానికి ఒక దొంగ ఎలా వెళ్ళగలిగాడు అనే ప్రశ్న మనకి ఇక్కడ రావాలి. అవునా? ఎలా వెళ్ళగలిగాడు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి పరదేశికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు అంటే ఓకే. మరి దొంగ ఎలా పరదేశికి వెళ్ళగలిగాడు? చివరి క్షణాల్లో చేసినటువంటి పాపాలు, ఇంకా మార్మర్సు, ఇంకా యేసుక్రీస్తు వరకు పరదేశికి వెళ్ళాలంటే నీతిమంతులు ఎవరి ద్వారా క్షమించబడాలి? దేవుని చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సిలువ మీద ఉన్నటువంటి దొంగ పాపాలు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అప్పటి వరకు బాప్తిస్మం అనేది ఆజ్ఞ కింద రాలేదు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలి, చనిపోయిన వారు పరదేశకు వెళ్ళాలంటే బాప్తిస్మం అవసరము. యేసుక్రీస్తు వారి వరకు ఆయన మృతి పొంది తిరిగి లేచేంత వరకు భూమి మీద పాపాలు క్షమించుటకు దేవునికి, రెండవది మనిషి కుమారునికి అధికారం ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, పరలోకం నుంచి వచ్చినటువంటి మనిషి కుమారుడు తప్ప పరలోకానికి తిరిగిపోయినటువంటి వారు ఎవరు కూడా లేరు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ చూద్దాం యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడన్నో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరు లేరు. పరలోకం నుంచి ఎవరైతే వచ్చారో వారే ఇంతవరకు పరలోకానికి వెళ్ళారు, అంతే తప్ప మరి ఎవరు కూడా పరలోకానికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అంటే క్రీస్తు రెండో రాకల్లో. మరి నిజంగా భూమి మీద పాపాలు క్షమించేటటువంటి అధికారము ప్రభువుకు ఉందా? లేఖనం చెప్తుందా? ఉందా అండి? మత్తయి సువార్త ఫస్ట్ క్షమించండి, ఇది ఎంత మార్కు సువార్త చేయండి. ఫస్ట్ సువార్తలలో అన్నిట్లలో ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మార్కు 2:10లో మనం పరిశీలన చేస్తే, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు అని తెలుసుకోవాలనని వారితో చెప్పిన. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే సిలువ మీద దొంగ ఎలా నీతిమంతులు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు అని అంటే భూమి మీద పాపాలు క్షమించుటకు మనిషి కుమారునికి
అధికారం కలదు. అప్పటి వరకు దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడిన వారు పరదేశంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు అని అంటే యేసుక్రీస్తు శిలువ పునరుత్థానం వరకు మన దేవుని చేత గాని ప్రభు చేత గాని ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు పరదేశికి వెళ్ళినట్టుగా మనకు లేఖనము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అందుకే ఇక్కడ ప్రభు అదే చెప్పాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూసి ఉండలేదు, ఈయన తండ్రిని చూసినాడు. తండ్రిని చూసినటువంటి వారు కూడా ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు. మరి ఏంటి బోధ? పరలోకానికి వెళ్ళిపోయారండి, పరలోకానికి వెళ్ళొచ్చామండి, దేవునితో మాట్లాడడం అంటే చెప్తున్నాయి లేఖనాలు. అదే ఉందో చెప్తా ఉంది లేఖనము. యేసుక్రీస్తు ఏమన్నాడండి అంటే వీళ్ళు ఎవరిని అపార్థికులుగా చేస్తూ ఉన్నారంటే క్రీస్తు బోధన వీళ్ళు తప్పు పట్టినటువంటి పరిస్థితులకు వచ్చారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సంగమా. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప, ఇక్కడ యోహాను సువార్త 6:47 దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూసి ఉండలేదు, ఈయనే తండ్రిని చూసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అంటే పరలోకం నుండి వచ్చినటువంటి మనుషు కుమారుడు తప్ప మళ్ళా దేవుని చూసినటువంటి వారు ఎవరు కూడా లేరు. రెండవది, పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు తప్ప మళ్ళీ పరలోకానికి ఎక్కిపోయింది ఇంకొకరు లేరు. ఎప్పటి వరకు ఉండరు అంటే యేసుక్రీస్తు రెండోరు అక్కడ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ఎవరైతే హాలకు దేవుడు శరీరంతో కొనిపోయాడండి, శరీరంతోనే పరలోకం డైరెక్ట్ వెళ్ళిపోయాడని చెప్తున్నటువంటి బోధ ఎవరైతే బోధిస్తున్నారో వారు ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలను బట్టి వారి బోధ సరి చేసుకోవాలి. ఎందుకంటే అందుకే లేఖనం ఏం చెప్తుందంటే మీలో అనేకులు బోధకులు కాకుండా, ఎందుకంటే బోధకులైనటువంటి వారికి మరీ కఠినమైన తీర్పు ఉందని లేఖనము చాలా స్పష్టంగా చదివిస్తుంది. అంటే తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పులోనికి దైవజనులు వచ్చేటప్పుడు. ఎందుకంటే సత్యాన్ని అసత్యంగా ఎవరు ప్రకటించిన ఆఖరికి నేనైనా సరే దేవుని ఉగ్రతలోనికి రావాల్సిందే, దేవుని యొక్క శిక్షలోనికి రావాల్సిందని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఏది చెప్పమన్నదో అదే చెప్పేటటువంటి బాధ్యత ఒక దైవజనుంది. ప్రభు అందుకే ఎన్నుకున్నాడు, మీకు నాకు ప్రతిగా నోటి మాటలు చెప్పమన్నాడు, అంతే తప్ప మనకిష్టం వచ్చింది చెప్పడం కాదు. ఒక ఆత్మ నశించిపోతే ఆ లెక్క దేవుడు బోధకుల దగ్గర వసూలు చేస్తున్నాడు. లెక్క చూసుకుంటాం మనం, ఎవరికైనా ఇస్తే డబ్బు ఇస్తే ఆ లెక్క మనం చూసుకుంటాం. ఎవరి దగ్గర ఇచ్చిన వారి దగ్గర చూసుకుంటాం కదా, వేరే వాళ్ళ దగ్గర చూడం. అదేవిధంగా ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో వాక్యానికి అసత్యంగా బోధిస్తే, వాక్యానుసారమైన బోధ కాకపోతే లెక్క మొదట కాపరి దగ్గరనే స్టార్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశీలన చేస్తాం, మరి దేవుడు హానోకుతో నడిచాడు అని మనం పరిశీలన చేసాం. ఎలా నడిచాడు అని అంటే అతడు దేవుడికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి తన కార్యాలు కూడా జరిగించాడు. దేవునితో నడుస్తూ ఆయన కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు. అంటే నడవటము అంటే దేవుడికి ఇష్టడై ఉండటము, దేవుణ్ణి పోలి ఉండటము, దేవుని ఇమిడి ఉండటము, దేవునితో సంబంధం కలిగి ఉండటము, దేవునితో నడవటము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి దావీదు గురించి కూడా మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దావీదు గురించి మనం పరిశీలన చేస్తే దావీదు ఏమంటున్నాడు అంటే, దావీదు గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తుండే. ఇతడే ఏమన్నాడని, నా హృదయానుసారుడు. అంటే ఏం చేస్తా ఉన్నాడు దావీదు? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తూ సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తులు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ చూద్దాం చూడండి, దావీదు గారి గురించి మనం పరిశీలన చేస్తే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఒక యెషయా కుమారుణ్ణి నేను కనుగొంటిని అన్నాడు. అంటే దేవుని యొక్క సాక్ష్యం ఏంటంటే కనుగొనాలి మనల్ని, ఆయన వెతకాలి మనల్ని. మనకు తెలుసు అంటే సరిపోదు, ఆయనకు మనం తెలవాలి, ఆయన చేత మనం ఎరగబడాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనంలో మనం పరిశీలన చేస్తే, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనము, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఎవరు ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి అదండి సాక్ష్యము. ఎవరి ద్వారా సాక్ష్యం కలగాలి మన జీవితము? ఎవరి చేత సాక్ష్యం చెప్పించుకోవాలి మనము అంటే దేవుని చేత మనం సాక్ష్యం చెప్పించుకోవాలి. దేవుడు మనల్ని సాక్షిగా ఇక్కడ పెట్టాలి, ఒకరి గురించి చెప్పాలి అని అంటే ఇతడే నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఉద్దేశము నెరవేర్చేవాడు అని మనకు
గాక. అదే సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి ఉన్నా లేకున్నా. ఎక్కడ ఉన్నాడండి దావీదు? ఫస్ట్ ఎక్కడ గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క హృదయాన్ని గ్రహించగలిగాడు. కాబట్టి సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంత పడాని గొలియాతును ఒడిసెలతో చంపేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనతో ఉంటే మన యొక్క భక్తి జీవితము ఎంత ఉల్లాసంగా, ఎంత బలంగా, ఎంత దృఢంగా మనం కట్టుకోగలుగుతాము అనేది మనం ఒకసారి పరిశీలించాలి. అందుకే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధమై ఉన్నదని లేఖనం చెప్తుందండి. అంటే మనకు సంతుష్టి అనేది మొట్టమొదట మనకు అవసరం. దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ఈ లోకంలో మనం అన్ని పొందుకున్నట్టే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం క్రీస్తును ధరించుకున్న వారం అయితే, మనం దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వారం అయితే ఈ లోకంలో దేని గురించి కూడా చింతించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాటన్నిటికంటే గొప్పమైనది మనము కలిగి ఉన్నాము కాబట్టి, ఆయనను మనం పొందుకొని ఉన్నాము కాబట్టి మన భక్తి సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తిగా ఉండాలని లేఖనం మనకు చెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, వీళ్ళ భక్తి ఎలాంటిది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే లాభసాధకమైనటువంటి దైవ భక్తి అంటే అంత సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తిగా మనకు కనబడుతుంది. అయితే మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడండి. ఎవరి గురించి అండి? మన గురించి మనం చాలా సాక్ష్యాలు చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, ఎందుకంటే దేవుడు చేసేటువంటి కార్యాల్లో దేన్ని కూడా మనం మరవద్దు. కానీ మనం కూడా ఎలా ఉండాలి? దేవుడితో సాక్ష్యం చెప్పించుకునే వారుగా మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మోషే గురించి మనం పరిశీలన చేస్తే దేవుడు ఇల్లంతటిలో ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. చూడండి, ఒకరి గురించి మనం చెప్పాలంటే ఇతడు నమ్మకంగా ఉన్నాడు అండి. నా పని అంతట్లో అయితే నమ్మకం అండి, నా పనిలో అయితే నమ్మకం అండి, ఇతడి మీద నేను ఆశ పెట్టుకున్నానండి, ఇతడే నా హృదయానుసారం అండి, ఈయన నా ఉద్దేశాలని నెరవేర్చగలరండి. మనం ఎప్పుడు చెప్తామండి? ఒక తండ్రి ఆ కుమారుడు గురించి చెప్పగలగాలి, నా కుమారుడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు, నేను ఏదైతే చెప్పానో దాన్ని పాటిస్తారు అని ఒక తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదేవిధంగా తండ్రి కుమారుడు గురించి ఎలాగైతే సాక్ష్యం ఇస్తాడో కుమారుడు తండ్రి గురించి కూడా, నా తండ్రి జీవించినటువంటి జీవితంలో ఎలాంటిదో ఆ గొప్ప జీవితాన్ని నేను కూడా జీవించాలి, నేను అనేక మందికి మాదిరిగా ఉండాలని మనల్ని మనమే మరి బలపరుచుకునేటటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉన్నాడట ఆయనే? ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పనిలో ఎలా ఉన్నాడట అంటే, ఇల్లు అంటే దేవుని యొక్క సంఘము, దేవుడు ఇచ్చినటువంటి ప్రజలు, అదే ఆయన వారిలో నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ చూద్దామా, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం ఫస్ట్ 2వ వచనము తర్వాత 5వ వచనం చూద్దామండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన వారికి అంటే ఈయన అంటే ఎవరండి? ఇక్కడ ఇద్దరు గురించి చెప్పబడింది, క్రీస్తు గురించి, మోషే గురించి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు గురించి ఇక్కడ మోషే గురించి కూడా చెప్పండి. ఇక్కడ ఇంకా మనం మోషే గురించి మనం పరిశీలన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 3:5 హెబ్రీలకు రాసిన పత్రిక 3 ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా ఏంటంటే మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? మోషే ఎందులో ఉన్నాడట? అంతకుముందు మోషే పరిచారకుడే ఎలా ఉన్నాడండి? సేవకులు ఎలా ఉండాలి? పరిచారం చెయ్యాలా, పరిచారం చేయించుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడండి. ఈ రోజు ప్రభు అదే చెప్పాడు, నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. అంటే మాదిరి జీవితాన్ని పరిచారకుడుగా జీవించాలి. ప్రభు తను ఎలాంటి మహిమలో ఉన్నాడండి? దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి మనిషి పూలకుల పుట్టి లోకానికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే అంతటి మహిమను వదిలిపెట్టుకొని మనకి ఈ లోకానికి మన కోసం వచ్చి మన కోసం తన ఆఖరి రక్త బిందు వరకు కాల్చినటువంటి పరిస్థితుల్లో ఆయనను ఏం చేశారండి? పిడిబుద్ధులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మేశారు. ఆయన ఎంత సహనం కలిగి జీవించాడు. అందుకే క్రీస్తు అడుగు జాడలు మీకు నేను మాదిరిగా ఉంచిపోయినాడు. ఆయన అడుగు జాడలు మనకు మాదిరి, మన యొక్క విశ్వాస జీవితానికి మాదిరి. ఏది ఈరోజు డిజిటల్ మాదిరి అయిపోయింది, మనకు బైబిల్ కాదు. ఈరోజు ఏమైపోయిందండి? మన జీవితాలకు మాదిరి ఏమైంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం దేన్ని మాదిరిగా పెట్టుకుంటున్నాం మన జీవితంలో? ఈరోజు డిజిటల్ జీవితాన్ని జీవించడానికి మాదిరి పెట్టుకుంటున్నాం, కానీ మన జీవితంలో దేవుడు మన గురించి ఒక సాక్ష్యం ఇచ్చేటటువంటి ఒక అందమైన పాత్రగా
లాగా ఈ రోజు మనం కావాలి అని ఎంతమంది మరి ఆలోచిస్తాం ఒకసారి చెప్పండి ప్రియులారా. ఇక్కడ ఏమంటాడు, ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తంగా మోసే పరిచారకుడైన దేవుని ఇల్లంతటిలో నమ్మకమండి, నేను నమ్మకస్తుడని అంత స్పష్టంగా దేవుడే చెప్పగలిగాడంటే వీరి యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. ఎందుకు ప్రియులారా దేవుడు మోసే గురించి ఇంత సాక్ష్యం చెప్తా ఉన్నాడు? చాలా మంది నీతిమంతుల గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, మోసే గురించి కూడా సాక్ష్యం చెప్తూ ఆయన ఎలా జీవించాడు, అతడు ఈ లోకంలో ఏది గొప్పదిగా ఎంచుకున్నాడని ఒకసారి పరిచయం చేస్తే మనము చిన్నగా మనకు ఒక అధికారం ఇస్తామంటే మనము సరే సార్ మీరు ఏం చెప్తే నేను అది చేస్తానంట. చిన్న అధికారం ఇస్తానంటే సరే సార్ మీరు చెప్పిన పనంతా నేను చేసేస్తాను సార్, మీరు ఏం చెప్తే చేస్తాను సార్ అంటే. కానీ మోసే ఏమన్నాడు, మోసే గారిని ఇక్కడ ఐగుప్తు దేశం ఎలాంటిదట ఆ రోజుల్లో, సుసంపన్నమైనటువంటి దేశము. ఆ దేశానికి రాజుగా చేస్తాడు, ఒప్పుకున్నాడు అండి. అందుకే చెప్పాడు దేవుడు నా ఇల్లంతటో ఇతడు నమ్మకం అని. ఏమన్నాడు ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం పరిశీలన చేస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో ఏంటండి, అదేనండి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అంటే. ప్రతిఫలము ఏదైతే ఉందో దానికోసం మనం ఏంటంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహణకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఏది కనపడ్డదండి ఇతనికి గొప్పగా? ఒక దేశానికి రాజు, మన ఇండియాకు పిఎం ప్రధానమంత్రిగా ఎలా ఉన్నారో మోడీ గారు, అలాగే ఒక దేశానికి రాజు, ఈ దేశానికి మన రాజు ఎలా ఉన్నాడో ఐగుప్తు దేశానికి నేను రాజుగా చేస్తాను, నువ్వేం లేదు అని ఏమన్నా తెలుసా, ఖాళీ నువ్వు దేవుని ప్రజవు కాదు అని అనుకుంటున్నారు అంతే. ఏంటండి మీరు దేవుని ప్రజలు కాదు అని అనుకోమన్నారు అంతే. దేవుని ప్రజగా కాదు, నువ్వు ఐగుప్తు నువ్వే మా ప్రజవా అనుకోమంటే అక్కడ మోషే గారు అవసరం లేదన్నాడు. అదే చెప్తాడు ఇక్కడ ఏమన్నాడు, మోసే పెద్ద విశ్వాసం కంటే ఐగుప్తు రాజుగా చేస్తాం, సింహాసనం ఇస్తామంటే నాకు వద్దని చెప్పి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ, అదే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అండి. శ్రమ, ఇరుకు, ఇబ్బందులు, కష్టాలు, అపనిందలు, అపజయాలు ఈ లోకంలో మనకి ఎన్నో వస్తాయి. ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి. క్రీస్తుని వెంబడించుచున్నామని మనకు తెలియాలి అంటే, క్రీస్తు కార్యాలు, దేవుడు నా హృదయంలో కార్యాలు జరిగిస్తున్నాడని మనకు తెలియాలి అంటే మనకు శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే శ్రమ పడ్డాడో, ఎలాగైతే శోధింపబడ్డాడో, ఎలాగైతే మన కోసం ఆయన నిందలన్నీ ఎలాగైతే భరించాడో, అదే విధంగా క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనకు కూడా ఇవన్నీ సహజము. అందుకే ఇక్కడ ఏమంటాడు, అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారులను అనిపించుకున్నటకు ఆయన నువ్వేం లేదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకో అంతే. ఫరో రాజు, నువ్వు కుమారుడు అనిపించుకుంటే నేను కూడా రాజసింహాసనం ఇస్తానని చెప్తున్నాడు. కానీ పౌలు గారు ఏమన్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. విశ్వాసం బట్టి అతను అదృశ్యవాణిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆయనకు ఏది కనబడ్డదో అందుకే ఈ రోజు విశ్వాసానికి నా ఇల్లంతటిలో ఈయన నమ్మకంగా ఉన్నాడు అని మోసే గురించి దేవుడు సాక్ష్యం చెప్పు. కానీ ఈ రోజుల్లో మనం దేవుని దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మనకు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మన విశ్వాసం జీవితాన్ని తొలగించేలాగా చేస్తూ ఉంటాడు సాతాను. కానీ మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి దానిలో దేవునితో కనిపెడుతూ ఈ సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తిలోనికి మనము రావాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ నోవాహు గురించి కూడా మనం 2 మాటలు చేసుకొని ముగించుకుందామండి. ఇక్కడ నోవాహు గారి గురించి కూడా మనం పరిశీలన చేస్తే ఆ కాలములో దేవునికి నోవాహు ఎలా కనపడ్డాడు అండి, నీతిమంతునిగా
కనబడ్డాడు. ఇక్కడ చూస్తే ఆది కాండము 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఆది కాండము 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు ఏమన్నాడండి? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందలేను. అదండి కృప కూడా. కృప అనేది మనం పొందలేదు దేవుని ఎడల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన విషయంలో మన విశ్వాస జీవితము, భక్తి మన దేవునికి మనకు ఎలా ఉంది అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అంటే మన విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకోగలుగుతా ఉన్నాం మనం? ఈ సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి మనకు ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, నోవాహు ప్రకటించాడండి? నీతిని ప్రకటించాడు. నోవాహు ద్వారా అనేక మందిని ఆ జలప్రలయం ద్వారా ఆ రోజు తప్పించాలని దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలా మంది ఆ రోజు నమ్మారా? చాలా మంది నమ్మలేరండి. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు వారిని రక్షించాలి అని ప్రవక్తల ద్వారా ఎన్నుకొని చాలా మందిని పంపించి చాలా మంది ద్వారా రక్షణను సిద్ధపరచాలని దేవుడు అనుకుంటే మరి చాలా మంది త్రోసివేశారు. ఇక్కడ అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు గారు రాసిన అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని దేవుడు కాపాడు. అంటే నీతిమంతుడుగా దేవుడు ఎంచాలి మనల్ని. ఈ భక్తి మనల్ని మనం సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తులు మనల్ని మనమే కట్టుకోవాలి ప్రియులరా. కాబట్టి ఎంతటి భక్తి ఉండాలి మనకు, దేవునితో సహవాసం అనేది చాలా. కాబట్టి దేవుని సంబంధము, దేవునితో అవినాభావ సంబంధం ఉండాలి, దేవుణ్ణి నిండి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. ఇలాంటి జీవితము జీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లల తృప్తి కలిగి ఉండాలి. ఉన్న దాంట్లో దేవుని ఎడల మనం కనిపెడతా ఉండే దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు అనేటివి చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి దానిలో మనం నమ్మకంగా ఉండాలి. ఉన్న దాంట్లోనే నమ్మకము, ఉన్న దాంట్లోనే సంతృప్తి. దీన్ని బట్టి దేవుడు అందుకే చెప్తాడు, తన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనల్ని హెచ్చించగలిగే సమర్థుడు మన తండ్రి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మరి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనము ఈ శరీరంలో మనం పరిశీలన చేస్తే మనకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, ముక్కులు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కానీ మనం ఇంకా దేవుని మీద మన భారము మనము ఎలా జీవిస్తాం? చాలా మంది ఎవరికి ఒక చేతి ఉంటే ఒకరికి ఒక కాలు లేదు, ఒకరికి కన్ను లేదు. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే ఒకరికి కిడ్నీ పేరు, ఒకరికి లివర్ పేరు, ఒకరికి హార్ట్ పేరు. అలాంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ తన సంకల్పంలో మనల్ని ఉంచుతూ మళ్ళా శ్వాస నిశ్వాసలు ఇప్పటి వరకు ఇంత ఆరోగ్యంగా దేవుడు మనల్ని జీవింపజేసాడంటే దేవునికి స్తోత్రం చెప్పదా మనము? హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకు ఆరోగ్యాన్ని అంతా ఇచ్చి ఏ ప్రాబ్లం లేకుండా ఉంచాడంటే అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనము. ఈరోజు అనేక మంది ఎంత ధనమున్నా వారి అనారోగ్యంతో ఉన్నటువంటి ధనమంతా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఈరోజు మనకు మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు, మంచి పనిని ఇచ్చాడు. దాంట్లో ఉన్నటువంటి దాంట్లో మనం తృప్తి పడుతూ దేవుని ఎడల కాపాడితే దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. ఈయన నా కుమారుడు అండి. ప్రభు ఏమన్నాడు దేవునితో ప్రభు గురించి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అంత నేను ఆనందించుచున్నాను. ఆనందిస్తూ ఉంటాడు. ఈయన నా ఇష్టానుసారుడు దావీదుతో అన్నాడు. మోషేతో ఇలాంటిలో నమ్మకంగా ఉన్నాను అన్నాడు. ఈయన నీతిమంతుడిగా నాకు నోవాహు వారి తరములో ఈయన నాకు నీతిమంతుడిగా కనబడ్డాడని ఇక్కడ నోవాహుతో చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితం కూడా అలాగే కట్టుకోవాలి. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనల్ని తన యొద్దకు తీసుకెళ్తాడు. కాబట్టి ఇంతటి గొప్ప మహిమకు మనం వారసులమని మనల్ని మనమే విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వల్ల మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంత పిల్లలు. ఇలా జీవిస్తే దేవుడు మనకు ఏది కావాలో అది, ఎందుకంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయన తీర్చేవాడు దేవుడు, తీరుస్తాడు. కానీ ఆయనకు ఇష్టడుగా జీవించాలి అని ఇక్కడ లేఖనము చెప్తాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును
తీరుస్తాడు. కాబట్టి దేవుని ఐశ్వర్యం ఏంటంటే ఈ లోక సంబంధమైనది కదా. మీరు ఈ లోకంలో ఉన్న మనం అన్నింటినీ ప్రేమిస్తూ ఉంటాం, కానీ మెయిన్ ఏదైతే మనలో ఆత్మ రక్షించుతో దాన్ని మనము విడిచిపెట్టినటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. అందుకే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని మనము కట్టుకోవాలంటే, భక్తి అంటే ఏమిటంటే దేవుని హృదయానుసారంగా, దేవునికి దగ్గరగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఇదే భక్తి. మనం ఈ లోకంలోనికి మరి ప్రభు ఏం చెప్తుంటే, ఏం తీసుకురాలేరు, మీరు మాతో సహవాసం కలిగి జీవించండి అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. మరి దేవుడు మనకు అన్న వస్త్రములు ఏమైనా తక్కువ చేసినంటే, దేవుడు తన అభివృద్ధి మనల్ని పరుస్తా ఉన్నాడు. ప్రతిదినము ఆయన హెచ్చించడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ తగ్గించడానికి ఎప్పుడు కూడా మన దేవుడు చూసేవాడు కాడు. కాబట్టి పిల్లలు మొదట మనం ఆయన ఇష్టానుసారంగా మనము నడుచుకున్న భారమై ఉండాలి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. శరీర సంబంధమైనటువంటి సాధకం అట కొంచెం మట్టికి ప్రయోజనం, కానీ మరి దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిందండి. ఈ దైవ భక్తి అనేది వాగ్దానం. క్రీస్తునందు విశ్వాసం వస్తే నిత్య జీవము పరలోకం మీద వాగ్దానం చేశాడు తండ్రి. నిత్య జీవము అనుగ్రహిస్తున్నదే ఆయన తానే మనకు చేసినటువంటి నిజమేనా? ఉందా లేఖనంలో? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ముగించుకుందామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహిస్తున్న అన్నది ఆయనే మనకి తనే మనకు చేసినటువంటి, అంటే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్న తండ్రి మనకు వాగ్దానం చేశారు. కాబట్టి మన అభివృద్ధి అందరికి తేటగా కనపడ నిమిత్తము మనం వాటిని మనస్కరించుకోవచ్చు. వీటి అందు మనం సాధకము చేసుకోవాలి. మనల్ని మనమే నిత్య జీవానికి పాత్రులుగా చేసుకోవాలి. రెండవది, సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి దేవుని చేత మనం ఎరగబడాలి. ఎలాగైతే దేవుడు ఇక్కడ మనము హానోకును చూసాము, హానో గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆయన దేవునితో నడిచాడు అని ఉన్నది. అదే విధంగా మనం పరిశీలన చేసుకుంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. కుమారుడు కూడా, ఆయన కూడా ప్రభు వారు కూడా నమ్మకంగా ఉన్నారు. నోవాహు కాలం వచ్చేసరికి ఈయనే నాకు ఆ తరములలో నీతిమంతుడిగా కనబడ్డాడని దేవుడు నోవాహు గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నాడు. కాబట్టి పిల్లల మన విషయంలో కూడా దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేలాగా మనము జీవించాలని, అట్టి విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలని మరి దేవుడు మన ఎడల ఇష్టపడుతూ ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నేరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. అందరికీ